సంసారం చెప్పి చాటాను అయితే ఏనాడో పంపించదానివే. అవి ఉండేటుందా పెట్టేటుందా? పండాలే తినాలి, పండాలే మెత్తగా తిని కడుపులు కావాలా ఎన్నోదల కొద్దిగా నాకంటే ఎదురు చూసుకుంటా కదా. నావే నువ్వు బిడ్డని రౌడీలు ఇద్దరు పిల్లలు రౌడీలు రౌడీలు నా ఇంటికాడ వంట నీకు వచ్చినావే నువ్వు బిడ్డని చెప్పిస్తా నువ్వు చేస్తావే. పోతాను ఉంటే ఇన్స్టెంట్ పోతాను ఏమైనా చేస్తాం సంపూర్ణ సాధన వాళ్ళు చూసుకుంటారని. ఇది వచ్చి ఇంటికాడ కావాలంట. అరే వాచ్మెన్ దీనంత వాచ్మెన్ లేదు ఏడ దొరకలేదే ఇల్లు లేదే నీకు ముంచగా అంటావు. నా ఇంటికి వచ్చి చదువుతున్నావు ఎందుకే? ఏమన్నా చేసుకొని సాగుకోరాదే అట్లా రోడ్డు మీద సిగరెట్ నల్లు వండుకోవే ఇస్తారు మంచిగా. సిగ్గు లేదు ఇంజక్షన్ ఆడ ఉన్నాక వచ్చి ఉండడం. ఆడు గాడిలాగా కృష్ణారెడ్డి ఆడబందడు వచ్చిరా ఇల్లు ఇడుకుంటే ఏదైనా ఉంటే బాగుండేది. ఇంటికి వచ్చి పోతురు పెట్టినావే నా దగ్గర పెట్టుకొస్తాడే నీ మొగడు. ఏడేడున్నాయని అడిగొస్తాడే. ఇంకోడేమో లాట్లున్నాయంటగా నువ్వు ఇచ్చినావే. ఎంత ముద్దుగా తెల్లారకుంటే వచ్చి పూజలు పెట్టుకొని కూర్చుంది. డోర్ అయితే నీకు బిడ్డ అయ్యాలా బయట గేట్ తాళం వేస్తాను డోర్ తాళం వేస్తాను. మొన్న ఎవరైతే గేట్ గొల్లెమెట్టి మీరు బయట నుంచి వచ్చే వరకు ఇంత ధైర్యంగా నుంచి వచ్చినాయి. లోపల బోల్ట్ విప్పి అవి నట్లు ఇప్పి గొల్లెం ఇక్కడంగా వీకింది బంగారమ్మ. మెరుపుతీగా ఎట్లా కన్నదో ఏమో ఎన్ని రసాలకు పుట్టిండ్రు ఆ పిల్లలు. ఒక్కరికి కన్నది కాదు ఇట్లా ఇట్లా బుద్ధి తీస్తుంది. 4 గంటల ముందున్నా అంత ఈజీగా ఎట్లేదని ఎన్నడూ ఇల్లు కట్టింది ఎన్నడూ మర్చిపోయినా ఉంటుంది పెట్టండి డోర్లకి. ఇలా డోర్ కట్టకుండా చేసింది అది ఒక్కటికి అట్లా ఓర్చుకోలేదా అనే చేతి పనులన్నీ చేపించినావు కదనే. ఇక కనబడ్డ బతుకో బిడ్డ ఆలోచించుకో. నువ్వని ఉండాలి నేనని ఉండాలి. పుట్టింది ఒకటి సచ్చేది ఒకటి. ఆస్తి కోసం పడుతున్నావు రైటా? ఆస్తి కావాలంటే పిల్లల్ని కానీ కాపురాలు చేపిస్తారే కష్టపడి సంపాదించుకొని బతకాలని చూపించుకొని నిరూపించుకోవాలని. నేను కష్టపడి కట్టి నీళ్ళు అయింది ఒక్కొక్క ఇంటికి నీళ్లు పోసి కట్టినా నువ్వు కట్టుకోవే అట్లా. నా పిల్లగాడేదో రోడ్ల పాలయ్యిండు నువ్వు వచ్చే ఇంట్లో అంటావు బంగారు. డోర్ చూసుకుంటా డోర్ పట్టలేదు అది. ఇలా దానికి క్రికెట్ ఉంటుందో ఇకెట్ ఉంటుందో చూపిస్తా. పోలీసు ఇంకొస్తాడు మొగంకి ఒక డిపార్ట్మెంట్ లో ఉండి ఇట్లాంటి చిచ్చోర గాని ఇట్లాంటి చిచ్చోర పిల్లలకు ఇట్లా దిగుతుందని అనిపిస్తలేదే. మొగానికి అన్నారు నానే బయట ఎంతమంది పోలీసులు అనిపోయిండు. నోరు మూసుకొని ఎందుకు రాయి తాళం వేసుకుంటా బయటికి వెళ్ళ. ఎన్నడగానే నీ ఆలోచన 6 ఏళ్ళ నుంచి ఎక్కడ పోయింది నీకు తెలివి. ఇంట్లోనే చేపిస్తే ఎంతో మంచి ఉంటుండే కదా నాకు కూడా. ఇలా ఆస్తి కోసం అంటున్నా బయట వచ్చి కాదే అంటారు ఎండలో వచ్చినా కొంచెం ముందు పెట్టిన డోర్ అది ఈ గొల్లారు లోపల నట్లిప్పి అది బంగారు బొమ్మ ఇట్లా గుంజుతుంది. మొన్న 4 గంటల టైంలో ఇట్లా గుంజి కావులా పను నన్ను రోడ్లో పడేసి రోడ్ల మీద ఏడుకుంటూనే నాకు జగడలేదా పిల్లలు తెచ్చి గిడ ఉద్యోగిస్తారే. ఇది ఎటెంకలా పుట్టిందే ఇది పిల్ల వచ్చి ఉద్యోగం నీళ్ళు పోయకుండా పట్టుకుని తాగే నీళ్ళ కాడ గిలాసులో పట్టుకొని తాగొచ్చు కదనే. గిలాసులో పట్టుకుంటే మంచిగా పంచామృతం మంచిగా ఉంటుంది కదనే. ఇంట్లో పంపించే బదులు అందరికి సందేశం బదులు వీడియో తీయా ఫోటో తీయా రికార్డు పెట్టా
రోడ్ల మీద ఇడిచిపెట్టింది పిల్లల్ని, కానీ రోడ్ల మీద ఇడిచిపెట్టింది ఈయన గుంజిపేట వారు అందరు చక్కగా అవుతారు. ఇది కాదే బిడ్డను కాపురం చేపిస్తుంది, బిడ్డ కాపురం చేస్తా అని అంటుంది. ఇయ్యాలి 6 ఏళ్ల నుంచి ఎవరిని ఎక్కడ మతాలు చేసినా మనకు తెలియదు, చూడండి అనవద్దు. ఇన్ని 6 ఏళ్ల నుంచి ఎవడు ఊపుకుంటాడే, 6 ఏళ్ల నుంచి ఊపుకుంది. ఇయ్యాల వచ్చి కాపురం చేపిస్తాను, బిడ్డ ఉంటుందా తల్లి వందల ఇంట్లో దీంట్లో ఉండాలి, దాంట్లో ఉండాలి. దీని ఇంట్లో నేను కూడా తల్లి చిత్తనే ఉంటుందా? నిన్న దీని అక్క చేయగలను రామాయణం మొగడి ముగ్గు వసీలు కట్టిండు వచ్చిపోతుడు ఆపట్లో ఉందిడా చూద్రా బెల్లం చూసిరా పోవే డోరేస్తా మీకే కొంచెం బయట పడేస్తా డోర్లే ఉన్నాయి బాగుంటుందా డోర్లే ఉన్నాయి డోర్ మనసు తెలిసి సరిపోలేదు డోర్లు కూడా